పెదకాపుతో పరిచయమైన మన విరాట్ కన్నా ఏకంగా పాన్ ఇండియా అని పెద్ద బండనే ఎత్తిండు. అభిషేక్ నామా సార్ తీసిన ఈ అడ్వెంచర్ థ్రిల్లరు ట్రైలర్లు చూసి అబ్బో విజువల్ వండర్ ఆస్కార్ రేంజ్ అని మనలో గట్టిగానే మురిసిపోయారు. తీరా థియేటర్లకు పోయి చూస్తే కండ్లకు గూస్ బంప్స్ ఏమో గానీ తలకాయకు మాత్రం గట్టిగా బంప్స్ తగిలినాయి. అసలు ముచ్చట ఏంటంటే 1960 సంవత్సర కాలంలో స్టార్ట్ అవుతుంది కథ. మన జగపతి బాబు గారికి ఆయన దోస్తులకు హిమాలయాల్లో ఒక పుస్తకం దొరుకుద్ది. అది చూడంగానే అబ్దలి గాడికి ప్రపంచాన్ని ఏలయ్యాలన్న ఆశ పుట్టుకొస్తుంది. దానికి శ్రీరంగనాథ స్వామి బొడ్డు మీద ఉన్న బ్రహ్మ కమలం కావాలట. అది తెచ్చుకోనికి కాలవృక్షంలో బందీగా ఉన్న బైరాగితో చేతులు కలుపుతాడు. ఇక వీళ్ళ లొల్లికి గూడెంలో చక్కగా బతుకుతున్న మన హీరో రుద్ర ఫ్యామిలీ బలైపోతుంది. ఇక మనోడు పూనకం వచ్చినోడిలాగా బ్రహ్మకమలాన్ని ఎట్లా తెచ్చిండు? 17వ శతాబ్దం నాటి సాధువుకి వీడికి లింక్ ఏంది? మధ్యలో పార్వతి ఎందుకొచ్చింది? ఇది మిగతా సాగతీత. ఇప్పుడు మూవీ ఎలా ఉందంటే బయట డబ్బాకు కొట్టిన పెయింట్ సూపర్, స్క్రీన్ మీద కెమెరా వర్క్, విజువల్స్, విఎఫ్ఎక్స్ చూస్తే 5 నిమిషాలకు ఒకసారి కొత్త డెస్క్ టాప్ వాల్ పేపర్ చూసిన ఫీలింగ్ వస్తుంది. మన డైరెక్టర్ గారు గ్రాఫిక్స్ మీద పెట్టిన శ్రద్ధలో పావు వంతు కథ మీద పెట్టిన బొమ్మ గట్టిగా ఉండేది. కథలో దమ్ము లేకపోతే ఏంది బాయ్, మా దగ్గర గ్రాఫిక్స్ ఉన్నాయి కదా అని పుల్లుగా వాడేశారు. హీరో గారు అవసరం ఉన్నా లేకపోయినా బ్రహ్మకమలం నేనే తెస్తా అని పోతాడు. అక్కడికేదో సగం సినిమా అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. మధ్యలో ఎక్కడ పడితే అక్కడ పాటలు మన ఎమోషన్స్ ని బ్రేక్ చేయడానికి పెట్టినట్టే ఉంటాయవి. ఇక సెకండ్ హాఫ్ లో 17వ శతాబ్దం అంటారు. అరెరే కొత్త కథ ఏమైనా చెప్తారా అంటే మళ్ళీ అదే రొటీన్ ట్రాక్ కి గ్రాఫిక్స్ పౌడరు పూసి చూపించిండ్రు. పోనీలే కథ అయిపోతుంది కదా అని ఊపిరి పీల్చుకునే లోపు దేవుడా ఈ టార్చరు చాలదన్నట్టు పార్ట్ 2 ఉంది దానికి రండి అని శుభం కార్డు వేసిండ్రు. చివరి ఆఖరి మాటగా కండ్లకు ఫుల్ మీల్స్ పెట్టి గుండెను ఖాళీ కంచంతో పంపించిండ్రు. విజువల్స్ ప్యాకింగ్ అదిరింది కానీ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మిరపకాయ బజ్జీలో మిరపకాయ మిస్ అయినట్టు ఉంటుంది. థియేటర్లో గ్రాఫిక్స్ చూసి చప్పట్లు కొట్టొచ్చు కానీ బయటకు వచ్చాక నెత్తి కొట్టుకోవచ్చు. నాగబంధ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.25/5, అది కూడా విజువల్స్ కి మాత్రమే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్తో మళ్ళీ మీ ముందుకు రావాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.